హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈ విజయవాడ అమరావతి దగ్గరలో వెంకటాయపాలెం ఏదో ఉందండి ఊరు. చెప్పాడు కానీ మా అల్లుడు మర్చిపోయాను. ఆ ఊరు దగ్గర వెంకటేశ్వర గుడి ఉంది, చాలా బాగుంది. తిరుపతి లాగా అంతా బాగుంది. దాని నమూనా కూడా ఉంది, మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ టైం బాగుంటుంది రా అని చెప్పి తీసుకెళ్ళాడు మా పెద్దలుడు. మా చిన్నమ్మాయిలు అందరం కలిసి వెళ్ళాము సరదాగా. చిన్న వ్యాన్ మాట్లాడుకున్నాము, ఇక తీసుకెళ్ళాడు మా పెద్దల్లుడు. ఎంత బాగుందంటే అది భోజనాలు కూడా అక్కడే, భోజనం కూడా చేసాము మేము అక్కడే గుళ్ళోనే. సరదాగా ఉంటుంది కదండి అందరం అలా వెళ్తే. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడి చూసాము, ఎంతో బాగా నచ్చింది నాకైతే. చాలా బాగుందన్నమాట గుడి. అసలు అందరూ విజయవాడలో ఉన్నట్టయితే చూస్తారని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. వెళ్ళలేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, అంత వివరంగానే ఉంది. చూసి వెళ్ళలేని వాళ్ళు ఉంటే చూసి ఆనందించండి, చాలా బాగుందన్నమాట. ఒక లైకే కదండి ఇదండి నమూనా. ఈ నమూనా మొత్తం ఆ గుడి ఎలా ఉందో అలా పెట్టి మళ్ళీ నమూనా చేశారు. ఇది గుడి మొత్తం ఎంత బాగుందో అసలు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా గుడిని ఎలా కట్టారో అలా నమూనాను పెట్టడం ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఈ గుళ్ళోనే. ఎంత మా అబ్బాయి ఉండుంటే మాత్రం తెలుసుంటే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం మేము. మా అబ్బాయికి తెలీదు, ఈసారి మా అబ్బాయి వచ్చాక తీసుకొని వెళ్ళాలి మా అబ్బాయిని కూడా. చూడండి ఈ గుడి ఎంత బాగుందో. అసలు భోజనాలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఏంటండి ఒక్క లైక్ కూడా చేయట్లేదు. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఏంటో, ఒక్క లైకే కదండి నేను అడుగుతుంది. అదిగోండి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూపిస్తున్నాను చూడండి. అది చూస్తే మంచిదంటారు కదా, అందుకనే దాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఒక్క లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఏంటి వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి. అసలు బాగుంటున్నాయా, లాంగ్ వీడియోస్ పెడుతున్నానా, షార్ట్లు పెడుతున్నానా అన్నది తెలీదు. ఇక ఇవి చుట్టూతో ఉన్న బొమ్మలు కూడా చూడండి, మీకు వివరంగా చెప్పలేను కానీ చూపిస్తాను. ఇక మేమందరం కలిసి మా పిల్లలందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇక చుట్టూతో జనాలు అయితే చాలామంది ఉన్నారు, చూశారు కదా. ఎంత ఎండలో మేము వెళ్ళింది కూడా 12ంటికే వెళ్ళాం. ఇక అన్ని ఈయన విమాన వెంకటేశ్వర స్వామి అనుకుంటా, నాకు తెలియదు వివరాలు. చూడండి ప్రతి ఇది ఐరావతం, ఈ ప్రతి ఇది నమూనాని తీస్తున్నాను. కొన్ని తెలుసు, ఈయన సూర్య భగవానుడు. ఇక తర్వాత ఏమో ఈ శేషపాను ఆదిశేషుడు ఏదో అంటారు కదా, ఆయన అనుకుంటున్నా. చూడండి అసలు బొమ్మలు కూడా మీకు అన్ని వివరంగా చూపించాలని చెప్పి తీశాను చూడండి. ఏమైంది, ఒక్క లైకే కదా నేను అడుగుతుంది, లైక్ చేయండి. ఇదిగో ఆంజనేయ స్వామి చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగున్నాయి అన్నమాట. విగ్రహాలు మాత్రం ఇట్లా పెట్టడం, ఇలాగ చూపించడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం, నేను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఉంటాయి గుళ్ళో, నేను వెళ్ళిన వాటిల్లో ఇలా లేదు. ఈ గుళ్ళోకి వెళ్ళాను, ఇదేంటో మరి నాకు తెలీదు కానీ వీడియో తీశాను. ఎలా ఉందో ఏంటో చూడండి. దాని పేరు తెలియదు కానీ నాకు ఈ విగ్రహాలు ఇవన్నీ చూపిద్దామని చెప్పి తీశాను. ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ చాలామంది చూసుంటారు. కానీ నాలాగా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అందుకని ఫస్ట్ టైం తీశాను కదా అని పెడుతున్నాను వీడియో. ఎలా ఉందో ఏంటో చూసి కామెంట్ చేయండి. ఈ ఫోటోలు నచ్చినాయా, గుడి నచ్చిందా, అసలు ఎలా ఉంది. విజయవాడకు దగ్గరలోనే ఉంది ఇదైతే. ఆ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అవన్నీ అయితే తీయకూడదు అనుకోండి, నేను తీయలేదు అసలు ఏమి. మంచని సత్యనారాయణ రాజు కూడా ఇల్లు కూడా నేను అదే ఆశ్రమం కూడా తీయలేదు, ఏమీ తీయలేదు. ఊరికే గుడిని మాత్రం తీశాను. ఈ గుళ్ళో విగ్రహాలు వీటి వరకు తీశాను. ఇక మా వాళ్ళని తీసుకున్నాము. ఇక చుట్టూతా చూడండి ఎంత బాగుందో అసలు. తిరుపతిలాగా అనిపించింది. మళ్ళీ చిన్న తిరుపతిలో కూడా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరట్లేదు. మా చెల్లెళ్ళది ఇది ఉంది మొక్కుపడి. ఇక అసలు చూడండి కార్పెట్ పరిచి అసలు ఎంత అండ అయినా